లాస్ట్ 15 మినిట్స్ డిస్కస్ చేద్దాము. జనాలొస్తే ఓకేనా? లేకపోతే రేపు డిస్కస్ చేద్దాం జాబ్స్ గురించి. ఓకే. లోడ్ బ్యాలెన్సర్ తర్వాత గైస్ ఈ రోజు చాలా ఇంపార్టెంట్ టాపిక్, దాని పేరొచ్చి డాకర్. డాకర్ కంటైనర్స్ అని ఉంటాయి. చాలా ఇంపార్టెంట్ అండి. అంటే మీరు ఇంటర్వ్యూలో కూర్చుంటే డాకర్ మీద క్వెషన్స్ లేకుండా ఇంటర్వ్యూ ఉండదు. సో, అసలు డాకర్ అంటే ఏంటి? అసలు డాకర్ వల్ల ఉపయోగాలేంటో చెప్తా ఫాస్ట్‌గా. సరే. యాక్చువల్‌గా మన వీఎంతోని కొన్ని ఇష్యూస్ ఉన్నాయండి. ఏంటంటే ఇది నా వీఎం అనుకోండి. ఒక వీఎంలో మనం ఎన్ని అప్లికేషన్ డిప్లాయ్ చేయొచ్చు చెప్పండి? ఎన్ని అప్లికేషన్ డిప్లాయ్ చేయొచ్చు ఒక వీఎంలో? It depends upon the size ఎన్నైనా. of the VMware. అంటే Hmm. అంటే మీరు ఒక రియాక్ట్ చేయొచ్చు, ఒక డాట్ నెట్ చేయొచ్చు, ఒక జావా చేయొచ్చు. అంటే ఏ అప్లికేషన్ అయినా డిప్లాయ్ చేయొచ్చు. ఒక సినారియో చెప్తా. ఒక వీఎం ఉంది. ఆ వీఎంలో మీరు రియాక్ట్, డాకర్ అన్నీ రియాక్ట్, డాట్ నెట్, జావా, పైథాన్ అన్నీ డిప్లాయ్ చేశారు. అవి వర్క్ అవ్వాలంటే దేర్ రెస్పెక్టివ్ ఏంటంటే రన్ టైమ్స్ ఉండాలా ఆ వీఎంలో? Hmm. ఉండాలి కదా! రన్ టైమ్ లేకుండా అప్లికేషన్ రన్ అవుతదా? Hmm. గైస్ గుర్తుందా మీకు? మనం ఆ డాట్ నెట్ ప్రాజెక్ట్ చేసినప్పుడు ఆ డాట్ నెట్ రన్ టైమ్ ఇన్‌స్టాల్ చేసిన తర్వాతనే అప్లికేషన్ కనబడింది. అంతేనా? ఓకే. సో, రన్ టైమ్ అనేది కంపల్సరీ గైస్. రన్ టైమ్ లేకుండా వీఎం అనేది ఒక ఎంప్టీ బాక్స్. దాంట్లో ఏమి ఉండదు. మీరు ఎగ్జాంపుల్ ఒక ఎంప్టీ బాక్స్‌లో ఒక ఎంపీ3 సాంగ్ పెట్టి ప్లే చేస్తా అంటే ఎంపీ3 ప్లేయర్ లేకుండా ఆ సాంగ్ ప్లే అవ్వదు. సేమ్‌గా ఇప్పుడు డాట్ నెట్ అప్లికేషన్‌ని డిప్లాయ్ చేశారు ఆ వీఎంలో. అది రన్ అవ్వాలంటే దాని రెస్పెక్టెడ్ సాఫ్ట్‌వేర్ అందులో ఇన్‌స్టాల్ అయ్యి ఉండాలి. అలా లేకుంటే రన్ అవ్వదు. అయితే ఒక ప్రాబ్లమ్ ఏంటంటే వీఎంతో ఉన్న మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఒక్కటే వీఎంలో మీరు మోర్ థాన్ 3 ఆర్ 4 రన్ టైమ్స్ ఇన్‌స్టాల్ చేశారనుకోండి. ఫస్ట్ మీరు ఒక డాట్ నెట్ అప్లికేషన్ డిప్లాయ్ చేశారు వీఎంలో. దానికోసం డాట్ నెట్ సాఫ్ట్‌వేర్ డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేశారు. నెక్స్ట్ జావా అంటే జావా రన్ టైమ్ ఇన్‌స్టాల్ చేశారు. పైథాన్ అంటే పైథాన్ రన్ టైమ్ ఇన్‌స్టాల్ చేశారు. ఇట్లా రన్ టైమ్స్ ఎక్కువ ఇన్‌స్టాల్ చేసిన కొద్దీ వీఎం యొక్క పర్ఫార్మెన్స్ తగ్గిపోతది. అర్థమైందండి? ఎందుకు తగ్గిపోతదంటే అక్కడ ఉండేది ఒకటే ఓఎస్. వీఎంలో ఐదర్ విండోస్ ఓఎస్ లేదంటే లాటిస్ ఓఎస్ ఉంటది. ఈ ఓఎస్‌లోనే మీరు అన్ని రన్ టైమ్ ఇన్‌స్టాల్ చేస్తున్నారు. సో, ఇందులో డిఫరెంట్ అప్లికేషన్ డిప్లాయ్ చేసినప్పుడు ఏమవుతదంటే ఓ 4 అప్లికేషన్స్ ఉన్నాయనుకోండి. ఒకటే ఆ 4 డాట్ మీదనే రన్ అవుతున్నాయి. అంటే ఆ వీఎంలో డాట్ నెట్ రన్ టైమ్ ఒక్కటే ఉంటే 4 కాదు 20 అయినా పర్ఫార్మెన్స్ ఇష్యూ రాదు. అన్ని ప్రాపర్‌గా వర్క్ చేస్తాయి. ఏం డిలేస్ ఉండవు, ఏమి ఉండవు. అదే ఇంకో వీఎం తీసుకోండి. దాంట్లో 3 అప్లికేషన్స్ ఉన్నాయి. ఆ 3 ఒక్కొక్కటి ఒక డాట్ నెట్, ఒక జావా, ఒక పైథాన్‌లో ఉన్నాయి. ఆ 3 మీరు బ్రౌజ్ చేస్తుంటే ఆ వీఎం నుంచి కొంచెం డిలేస్ వస్తాయి. ఎందుకంటే వీఎంలలో ఒకటే వీఎంలో మోర్ థాన్ 1 రన్ టైమ్ ఇన్‌స్టాల్ చేసినప్పుడు ఆ రన్ టైమ్స్ అనేటివి రిసోర్సెస్‌ని సరిగ్గా షేర్ చేసుకోవు. అంటే రిసోర్స్ అంటే సీపీయూ టైమ్‌ని గాని, ర్యామ్ స్పేస్‌ని గాని, క్యాష్ మెమరీని గాని సరిగ్గా షేర్ చేసుకోక ఫస్ట్ ఎవడైతే అప్లికేషన్ ఓపెన్ చేసాడో అది ఫాస్ట్‌గా రన్ అవుతుంటది. నెక్స్ట్ ఏదైనా అప్లికేషన్ చేస్తే అది కొంచెం తక్కువ స్పీడ్. ఇంకా నెక్స్ట్ ఇంకా తక్కువ అట్లా. అన్‌ఈవెన్‌గా ఉంటాయన్నమాట. మల్టిపుల్ రన్ టైమ్స్‌ని వీఎం సపోర్ట్ చేయదు. మీరు ఇన్‌స్టాల్ చేయొచ్చు, డిప్లాయ్ చేయొచ్చు. కానీ పర్ఫార్మెన్స్ అనేది ఇంపాక్ట్ అవుతది. పెద్ద ప్రాబ్లమ్ వీఎం. మరి ఈ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేస్తూ వచ్చిందే డాకర్ అని. డాకర్ అంటే ఏం లేదమ్మా. అదే వీఎం పైన ఇది నా ఓఎస్ కదా! ఈ వీఎం పైనే నేను ఒక డాకర్ ఇంజిన్‌ని ఇన్‌స్టాల్ చేశాను నేను. ఇదొక సాఫ్ట్‌వేర్. ఈ సాఫ్ట్‌వేర్‌ని ఇన్‌స్టాల్ చేశాను నేను. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఈ వీఎంలోకి నేను ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను ఒక 1, 2, 3, 5 అప్లికేషన్ డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నా. ఈసారి అప్లికేషన్స్ అన్నీ ఓఎస్‌లో కాదు. ఈ డాకర్ ఇంజిన్‌లో డిప్లాయ్ అవుతాయి. ఎలా అవుతాయంటే ప్రతి ఒక అప్లికేషన్‌ని ఒక కంటైనర్ అని ఉంటది. కంటైనర్‌లో డిప్లాయ్ చేస్తాం. ఈ ఫస్ట్‌దేమో కంటైనర్ 1, సెకండ్ కంటైనర్ 2, ఇది కంటైనర్ 3, ఇది కంటైనర్ 4, ఇది కంటైనర్ 5. సో, ప్రతి ఒక్కటి ఒక కంటైనర్. ప్రతి కంటైనర్‌లో 2 ఉంటాయి. ఏంటంటే ఇమేజ్ అంటారు. ఇమేజ్ 1, రన్ టైమ్ 1. ఇందులో ఏముంటాయి? ఇది ఇమేజ్ 1 రన్ టైమ్. ఇక్కడ ఇమేజ్ 2 రన్ టైమ్ 2. ఇక్కడ ఇమేజ్ 3 రన్ టైమ్ 3. ఇక్కడ ఇమేజ్ 4 రన్ టైమ్ 4. సో, గైస్ ఒక్క నిమిషం కాల్ వస్తుంది.
ఓకే గైస్, ఇక్కడ చూడండి. ఇది ఇమేజ్ 5 కంటైనర్ ఫర్ అండ్ టైం ఫర్. ఇది ఏం లేదమ్మా, ఇమేజ్ అంటే అప్లికేషన్ అంటే. ఇమేజ్ ఇస్ నథింగ్ బట్ అప్లికేషన్. ప్రతి అప్లికేషన్ దాని రన్ టైమ్ తోని ఒక కంటైనర్ లో డిప్లాయ్ అవుతాయి. ఇలా ఇక్కడ చూడండి, ఇదేమో డాట్ నెట్ కంటైనర్, దీంట్లో డాట్ నెట్ అప్లికేషన్, డాట్ నెట్ రన్ టైమ్. ఇదేమో రియాక్ట్ కంటైనర్, రియాక్ట్ అప్లికేషన్, రియాక్ట్ అంటారు. ఇది జావా కంటైనర్, జావా అప్లికేషన్, జావా అంటారు. సో అట్లా మనం ఏం చేస్తామంటే మన అప్లికేషన్ ని విఎం లోపల డాకర్ పైన కంటైనర్ లో డిప్లాయ్ చేస్తాం. కంటైనర్ అంటే బాక్స్ అనుకోండి. పాయింట్ అర్థమైందండి గైస్? ఫాలో అవుతున్నారా? ఓకే. హ్మ్. ఇలా చేయడం వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే కంటైనర్‌లో డిప్లాయ్ అయిన అప్లికేషన్ చాలా లైట్ వెయిట్ అప్లికేషన్ అన్నమాట. చాలా లైట్ వెయిట్ ఉంటది. పర్ఫార్మెన్స్ చాలా ఎక్కువ ఉంటది. ఇంకోటేంటంటే ఒక ఇమేజ్ ఇంకో ఇమేజ్‌ని డిస్టర్బ్ చేయదు, ఇంటర్‌వెన్ అవ్వదు. మళ్ళీ ఉన్నటువంటి అన్ని రిసోర్సెస్, అంటే ఎగ్జాంపుల్ ఇదొక వీఎం అనుకోండి. దీనికొక 4 మీకు క్లాక్ స్పీడ్ అయితే మీకు తెలుసండి, ఇట్లా 2.4 గిగాహెర్ట్జ్ గిగాహెర్ట్జ్ క్లాక్ హ్మ్. స్పీడ్ సిపియు హ్మ్. అలా మెజర్ చేస్తారన్నమాట. ర్యామ్ అనుకోండి, ఒక ఎగ్జాంపుల్ ఒక 64 జీబీ ర్యామ్ అనుకోండి. ఏదో ఒకటి 64 జీబీ ర్యామ్ అనుకుంటే. సో, ఈ 4, 5 డివైసెస్ అంటే వీటిని ఈక్వల్‌గా షేర్ చేసుకుంటాయి. క్యాష్ మెమరీని ఈక్వల్‌గా షేర్ చేసుకుంటాయి. సో, అన్ని అప్లికేషన్స్ ఇంకో దాన్ని డిస్టర్బ్ చేయకుండా చాలా ఫాస్ట్‌గా రన్ అవుతాయి. సో, అదే వీఎంలో ఇంతకుముందు డాకర్ లేకుండా అప్లికేషన్ డిప్లాయ్ చేస్తే ప్రతి అప్లికేషన్ చాలా స్లో అయ్యి వీఎం పర్ఫార్మెన్స్ తక్కువైపోయి చాలా ప్రాబ్లమ్ అయింది కదా! ఆ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా డాకర్ అనే సాఫ్ట్‌వేర్‌ని నువ్వు వీఎం ఇన్‌స్టాల్ చేయడం వల్ల, మళ్ళీ అప్లికేషన్స్ అన్నిటిని డాకర్‌లో ఉన్న కంటైనర్‌లో డిప్లాయ్ చేయడం వల్ల సాల్వ్ అవుతుంది. గైస్ మ్యూట్ అయిపోండి. సౌజన్య మ్యూట్ యువర్‌సెల్ఫ్. గైస్ ఈ పాయింట్ అర్థమైందండి? ఇప్పుడు చెప్పండి. పాయింట్ అర్థమైందా ఏం చెప్పాలనుకున్నాను? సురేందర్, ప్రధాన్, సౌజన్య, సాయి. యాహ్! ఓఎస్ Yes, yes. డైరెక్ట్ అంటే ఓఎస్ చెప్పండి, పైన డాకర్ వల్ల ఉపయోగం ఏంటి చెప్పండి? డాకర్ వల్ల ఉపయోగం ఏంటి? మల్టిపుల్ యాప్స్ డిప్లాయ్ చేసుకోవచ్చు. అండ్ ఇట్ వోంట్ ఈవెన్ డిస్టర్బ్ ఎనీ రన్ టైమ్స్. It will share the resources equally for every Ah. multiple applications. అంటే మీరేం చెప్పాలంటే ఇట్స్ అ కంటైనరైజ్డ్ అప్లికేషన్ డిప్లాయ్‌మెంట్ అనాలి. ఒక లైన్‌లో చెప్పాలంటే కంటైనరైజ్డ్ అప్లికేషన్ డిప్లాయ్‌మెంట్. అంటే మీ అప్లికేషన్ ఆ కంటైనర్ లోపలనే ఉంటది. అంటే యాక్చువల్‌గా మీరు ఏం చేశారో తెలుసా? ఈ ఒక్క వీఎంని 5 వర్చువల్ వీఎమ్స్‌గా డివైడ్ చేశారు. అంటే ప్రతి ఒక్కటి ఒక వీఎం లాగా అన్నమాట వాటికి. సో వాళ్ళకి ఏముంటదంటే ఇదంతా డాట్ నెట్ వీఎము. హలో. సాయి కుమార్ వినిపించట్లేదు, తను వెళ్ళిపోయినా డిస్కనెక్ట్ అయినట్టుంది. ఉన్నారు వాయిస్ ఇప్పుడు డిస్కనెక్ట్ అయినట్టుంది. Disconnect.
హాయ్ గైస్, కొంచెం నెట్వర్క్ ఇష్యూ వచ్చింది. సార్ నా స్క్రీన్ కనిపిస్తుందా అండి? బ్లాక్ స్క్రీన్ ఇప్పుడు కనిపిస్తుంది. ఇక్కడ చూడండి. ఇది ఈ లైన్ చెప్పేవాడు ఉన్నారా మీరు? ఈ లైన్ చెప్పినప్పుడు లేదు లేదు లేదు. లేదన్న. ఇక్కడ ఏమవుతుందంటే ఇప్పుడు ఒక 5 యూజర్స్ ఉన్నారనుకోండి. ఈ యూజర్ అన్నవాడు ఈ డాటెడ్ అప్లికేషన్ యాక్సెస్ చేస్తున్నాడు. ఇది యూజర్ 2 రియాక్ట్, యూజర్ 3 పైథాన్, యూజర్ 4 జావా, యూజర్ 5 నోట్.js. ఈ 5 డిఫరెంట్ అప్లికేషన్స్ ని వాళ్ళు కంటైనర్ నుంచి యాక్సెస్ చేస్తే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే ఎంత వాళ్ళకి ఒక్కొక్కరికి అది ఒక్కొక్క సపరేట్ విఎం లాగా ఉంటుంది. వర్చువల్ మిషన్ ఇంకా వర్చువల్ అనమాట. అర్థమవుతుందా? ఒక్కొక్కటి ఒక చిన్న విఎం లాగా. అంటే ఇవి చాలా లైట్ వెయిట్ ఉంటాయి. ఎంత ఫాస్ట్ రెస్పాన్స్ ఉంటుంది అంటే ఒక అప్లికేషన్ నార్మల్ గా డిప్లాయ్ చేసిన దానికి కంటైనర్ డిప్లాయ్ చేస్తే అది చాలా లైట్ వెయిట్ అయిపోతుంది. పర్ఫార్మెన్స్ చాలా ఇంక్రీజ్ అవుతుంది. మీ అందరు యూజర్స్ కి కూడా ఎటువంటి డిలేస్ లేటెన్సీస్ ఉండవు. పాయింట్ అర్థమైందా గైస్? పాయింట్ అర్థమైందా? సో కంటైనర్స్ అనేది గైస్ మనం స్టోరేజ్ అకౌంట్ కంటైనర్ చూసామా? గుర్తుందా? స్టార్టింగ్ లో ఒకటి స్టోరేజ్ అకౌంట్ కంటైనర్ Yes. అది వేరే, ఇది డాకర్ కంటైనర్. ఓకేనా? కన్ఫ్యూజ్ అవ్వదు. ఇది డాకర్ కంటైనర్. అయితే ఓకే, డాకర్ కంటైనర్ అంటే మీకు అర్థమైంది. ఇప్పుడు డాకర్ ని ఎక్కడెక్కడ వాడతారు, ఎలా వాడతారు? ఇప్పుడు మీకు రియల్ టైం ఎలా ఉంటుందంటే డాకర్ ని డైరెక్ట్ గా అంటే డాకర్ కంటైనర్ ని డైరెక్ట్ గా వితౌట్ విఎం క్లౌడ్ లో క్రియేట్ చేసుకోవచ్చు. అసలు డైరెక్ట్ దీన్ని సర్వర్లెస్ అప్రోచ్ అంటారు. అంటే మీ కంటైనర్ ని డైరెక్ట్ క్లౌడ్ లో క్రియేట్ చేసుకుని నీ అప్లికేషన్ అక్కడ డిప్లాయ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇదే డాకర్ కంటైనర్ ని ఒక విండోస్ విఎం లో అంతేనా, ఒక విండోస్ వర్చువల్ మిషన్ లో క్రియేట్ చేసుకోవచ్చు. అంటే ఇది ఈ కేస్. ఇదే డాకర్ కంటైనర్ ని మనం ఒక లైనక్స్ విఎం లో కూడా క్రియేట్ చేసుకోవచ్చు. రేపు మనం లైనక్స్ విఎం చెప్తాను నేను. రేపు మనం ఏం చేస్తామంటే ఒక లైనక్స్ వర్చువల్ మిషన్ క్రియేట్ చేసి దాంట్ లోపల డాకర్ అప్లికేషన్ ఇన్సర్ట్ చేయాలి. అది రేపు చేస్తాం. కానీ ఈ రోజు ఏం చేద్దామంటే తర్వాత విండోస్ చేస్తాం. ఈ రోజు ఒక డాకర్ అప్లికేషన్ ని డైరెక్ట్ గా క్లౌడ్ లో ఎలా క్రియేట్ చేయాలి అనేది చూస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డాకర్ అంటే అర్థమైంది కదా గైస్? క్లియర్? Yeah. వాట్ ఈస్ డాకర్ కంటైనర్? లెట్ us get a proper definition. ఇక చూడండి. A Docker container image is a lightweight standalone executable package of software that includes everything needed to run in an application. ఇదే కంటైనర్ లో అన్ని కూడా అందులో ఉంటాయి. అందులో ఉండే మెయిన్ రెండేంటి? అంతేనా? ఆ అప్లికేషన్ కోడ్, రన్ టైం, ఆ రెండే కదా ఉంటాయి దాంట్లో. అవునా కదా గైస్? కరెక్టా? Yes. అయితే ఇదాన్ని ఇప్పుడు మనము ఎలాగా క్రియేట్ చేస్తాము క్లౌడ్ లో. మీరు ఏం చేయాలంటే క్లౌడ్ లో కంటైనర్ రిజిస్ట్రీస్ అని ఉంటాయి. ఇక్కడ కంటైనర్ రిజిస్ట్రీస్ అని ఉంటాయి. ఫస్ట్ అంటే ఈ క్లౌడ్ లో క్రియేట్ చేయడం అంటే నాకు విఎం లేదు, విఎం అవసరం లేదు. నేను ఏమనుకుంటున్నాను అంటే వితౌట్ విఎం డైరెక్ట్ గా ఒక కంటైనర్ క్రియేట్ చేసి దాంట్లో అప్లికేషన్ డిప్లాయ్ చేద్దాం అనుకుంటున్నాను. అది కంటైనర్ రిజిస్ట్రీ. ఎలా చేస్తారు? సింపుల్. ఫస్ట్ మీరు ఒక డాకర్ కంటైనర్ క్రియేట్ చేస్తున్నారు. ఎక్కడ క్రియేట్ చేస్తున్నారండి? ఇది అజూర్ క్లౌడ్ లో డైరెక్ట్ గా. ఇక్కడ విఎం అంటూ ఏం లేదు. విఎం రేపు వస్తుంది. ఇప్పుడు చూడండి ఇది ఎలా క్రియేట్ చేయాలో చెప్తా. మీరు ఒక పేరు రాయండి. HTML డాకర్ రిజిస్ట్రీ ఏదో ఒకటి ఇవ్వండి. ప్రైజింగ్ ప్లాన్ స్టాండర్డ్ తీసుకోండి. అంతే. రివ్యూ క్రియేట్ కొట్టండి. సో నేను ఇప్పుడు ఏం క్రియేట్ చేస్తున్నానంటే ఒక కంటైనర్ రిజిస్ట్రీ క్రియేట్ చేస్తున్నా. ఎక్కడ? క్లౌడ్ లో. ఇప్పుడు నా వర్క్ ఏంటి? ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి? ఇప్పుడు నేను ఈ కంటైనర్ రిజిస్ట్రీలో ఏముంటది, ఏముండాలి? అప్లికేషన్ కోడ్. కరెక్టా? Yes. అప్లికేషన్ అంటే కంటైనర్ భాషలో ఇమేజ్ అంటామండి. ఈ కంటైనర్ భాష వాడేటప్పుడు మనము అప్లికేషన్ అని వాడము, ఇమేజ్ అని వాడతాం. ఇమేజ్ అంటే నథింగ్ బట్ మన అప్లికేషన్. ఇది మన కంటైనర్ రిజిస్ట్రీ. అది ఇప్పుడు జస్ట్ క్రియేట్ చేశాను. దీనిలోకి నేను అప్లికేషన్ ని ఇన్స్టాల్ చేయాలంటే అది అప్లికేషన్ రన్ టైం రెండు లోపల వెళ్ళి కూర్చోవాలి. అలా కూర్చోవాలంటే ఇక్కడ చూడండి సర్వీసెస్ లో రెపాజిటరీస్ అని ఉంటాయి. ఇది కంటైనర్ రెపో, మన అజూర్ రెపో కాదు. ఈ కంటైనర్ రెపో అనేది ఏంటంటే నువ్వు క్రియేట్ చేసే అప్లికేషన్ ఇమేజ్ అనేది ఇక్కడ వచ్చి కూర్చుంటుంది. అర్థమైందా? ఇప్పుడు కొంచెం ఇది అర్థం కాదు కానీ అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ రోజు, రేపు, ఎల్లుండి, ఈ వీక్ అంతా కూడా ఈ వీక్ రెగ్యులర్ గా అటెండ్ అవ్వండి. ఈ వీక్ లో ఉండే క్లాసెస్ లోంచి మీరు ఇంటర్వ్యూ కూర్చుంటే వచ్చే క్వశ్చన్స్ వస్తాయి. ఇవన్నీ మీరు ప్రాపర్ గా కనుక అసైన్మెంట్ చేసి మీరు చేస్తే ఇప్పటిదాకా మర్చిపోండి. ఇప్పటిదాకా మీరు నేర్చుకుని మర్చిపోండి. ప్రస్తుతానికి అవి అసైన్మెంట్స్ చేయలేదు, లైట్ తీసుకోండి, పెద్ద ఫరక్ పడది. తర్వాత కూడా చేసుకోవచ్చు. కానీ ఈ రోజు నుంచి నెక్స్ట్ వీక్ అంతా కూడా డాకర్స్, కుబర్నెటిస్, టెరాఫార్మ్ చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా మీరు ప్రాక్టీస్ చేయలేదు అనుకోండి, మీరు ఈ కోర్స్ జాయిన్ అయ్యి వేస్ట్, ఈ మనీ వేస్ట్, మీరు అంతా మీ టైం వేస్ట్ అనమాట. సో కంపల్సరీగా ఇవన్నీ మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకేనా? ఎందుకంటే ప్రాక్టీస్ చేయకుంటే అర్థం కావు, బేసిక్ గానే అర్థం కావు. నువ్వు ప్రాక్టీస్ చేయకపోతే నీకు అసలే అర్థం కావు. ఈ రోజు డాకర్ లో ఈ రోజు చేసేది చాలా ఈజీది. ఉన్న 3 ఆప్షన్ అంటే మనం 3 చేస్తాం. 3 ప్రాజెక్టులు డిప్లాయ్ చేస్తాం డాకర్ లో. ఒకటేమో .NET, పైథాన్, HTML. ఇప్పుడు అందరికన్నా ఈ డెడ్ ఈజీ HTML. ఇదే చూడండి ఎంత టఫ్ ఉంటుందో. ఇదే మీకు అర్థం కాకపోతే ఇక నెక్స్ట్ రేపు పైథాన్ అప్లికేషన్, ఎల్లుండి .NET. అవి ఇంకా అసలే అర్థం కాదు. సో ప్రాపర్ గా మైండ్ పెట్టి వినండి. అర్థం కాకపోతే అడగండి. సరే, ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇప్పుడు నేను ఒక కంటైనర్ రిజిస్ట్రీ క్రియేట్ చేశాను. దీనికి నేను ఏం చేయాలంటే నా అప్లికేషన్ ని మళ్ళీ రన్ టైం ని పంపించాలి దాని లోపలికి.
అలా పంపించాలంటే గుర్తుపెట్టుకోండి, రియల్ టైంలో ఏమవుతుందంటే ఎనీ ప్రాజెక్ట్ కోడ్ మనకి ఎవరు ఇస్తారు? ప్రోగ్రామర్. ప్రోగ్రామర్స్ ఇస్తారు, అంతేనా? నా వాయిస్ క్లియర్ ఉందండి? ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక రియాక్ట్ ప్రాజెక్ట్ ఉంది. ఓకే, ఈ రియాక్ట్ ప్రాజెక్ట్ లో ఏ ప్రాజెక్ట్ అని తీసుకోండి, ఇక్కడ ఒక డాకర్ ఫైల్ అని ఉందండి. ఇక్కడ ఒక డాకర్ ఫైల్ ఉంది. ఇది ఏం ఫైల్ అంటే మన రియాక్ట్ ప్రాజెక్ట్ యొక్క డాకర్ ఫైల్. అదే విధంగా ఇక్కడ ఒక పైథాన్ అప్లికేషన్ ఉంది, దీనికి కూడా ఒక డాకర్ ఫైల్ ఉంది. ఇక్కడ చూస్తున్నారు కదా, ప్రతి అప్లికేషన్ గైస్ డాకర్ ఇంప్లిమేషన్ అంటే మీకు గుర్తుండాల్సింది ఏంటంటే అదొక డాకర్ కోడ్ అయితే దాన్ని కనుక మీరు డాకర్ లో డిప్లాయ్ చేయాలంటే ఆ ప్రాజెక్ట్ కోడ్ లో ఈ డాకర్ ఫైల్ అనేది కంపల్సరీ ఉండాలి. ఈ డాకర్ ఫైల్ లేకపోతే మీరు ఆ అప్లికేషన్ ని కంటైనర్ లోకి డిప్లాయ్ చేయలేరు, కన్ఫర్మ్. సో మరి డాకర్ ఫైల్ మనకు ప్రోగ్రామర్ ఇస్తారా అంటే 50% ఆఫ్ ద కేసెస్ లో వాడు ఇస్తాడు, అలాగే ఉంటుంది. లేకపోయినా మీరు క్రియేట్ చేసుకోవచ్చు. ఎలా క్రియేట్ చేసుకోవచ్చు? సింపుల్ అమ్మ, చాట్ ఓపెన్ చేయండి, లిటరల్ ఈజీగా ఓపెన్ చేసి ఇక్కడ కొట్టండి. అంటే వాడేందుకు ఇయ్యడు బ్రో మామూలుగా? ఇస్తాడు కానీ కొన్నిసార్లు ఇయర్ బ్రో, అంటే ఇస్తారు ఇవ్వరు కూడా కొన్నిసార్లు. అంటే వాడికి సంబంధం లేదు, వాడికి అప్లికేషన్ రన్ అవుతుందా లేదా అంతే, వాడికి మిగతా సంబంధం లేదు. ఓకేనా? ఇక చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ అది పెద్ద డాకర్ ఫైల్ అంటే పెద్ద అందులో ఏమి ఉండదు. ఇప్పుడు చెప్తా చూడండి, ఇది ఒకటి చూసారు కదా, ఇది ఒక డాకర్ ఫైల్. ఇది ఏం డాకర్ ఫైల్? రియాక్ట్ డాకర్. ఎలా చెప్తున్నా రియాక్ట్ అని? అక్కడ రియాక్ట్ అని మెన్షన్ చేశాడు. నెక్స్ట్ npm కూడా ఉంది కదా, npm నేను నోట్ సంబంధించిన మోడల్ npm ఇన్స్టాల్ కనబడుతుంది కదా, npm బిల్డ్, npm అన్బిల్డ్, అంటే ఇది ఒక రియాక్ట్ అప్లికేషన్ డాకర్ ఫైల్. ఇది ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేయాలా? వింటారా ఒకసారి? ఇది కొంచెం అంటే మీకు ప్రతి ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు ఏం చేస్తారంటే ఒక డాకర్ ఫైల్ ఇస్తారు, రాయమని ఎప్పుడైనా రాయమని అన్నారు. ఆ డాకర్ ఫైల్ ఇచ్చి ఇది ఏ లాంగ్వేజ్ డాకర్ ఫైల్, దీన్ని ఒకసారి నాకు డీకోడ్ చేసి చెప్పు అంటారు అనమాట. సరే, అసలు గుర్తుపెట్టుకోండి, ప్రతి అప్లికేషన్ కి ఇది ఒక పైథాన్. ఇప్పుడు చూసారు కదా, ఇది ఒక సింపుల్, ఇదేమో పైథాన్ డాకర్ ఫైల్, ఇదేమో నార్మల్ చిన్న రియాక్ట్ డాకర్ ఫైల్, ఇంకా డాట్ అన్ని చూపిస్తారండి, చాలా డాకర్ ఫైల్స్ ఉంటాయి. సో ఫస్ట్ డాకర్ ఫైల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తే చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, మనకి డాకర్ ఫైల్ ఏముంటాయంటే టు క్రియేట్ అన్ అప్లికేషన్ ఇమేజ్ ఇన్సైడ్ యువర్ కంటైనర్ వీ నీడ్ టు ఎగ్జిక్యూట్ ద స్టెప్స్ విచ్ ఆర్ ప్రెసెంటెడ్ ఇన్ ద డాకర్ ఫైల్. అంటే డాకర్ ఫైల్లో ఇచ్చిన స్టెప్స్ అన్ని ఒకదాని తర్వాత ఒక ఎగ్జిక్యూట్ చేసుకుంటా పోతే మీకు రన్ టైమ్ ఇమేజ్ వచ్చి మీ కంటైనర్లో క్రియేట్ అవుతాయి. అంటే మీ అప్లికేషన్ కంటైనర్లో డిప్లాయ్ చేయాలంటే నువ్వు డాకర్ ఫైల్లో ఇచ్చిన అన్ని స్టేట్మెంట్స్ని ఎగ్జిక్యూట్ చేయాలి. ఈ పాయింట్ అర్థమైందా? మళ్ళీ చెప్తాను. డాకర్ ఫైల్లో కొన్ని స్టెప్స్ ఉంటాయి, 1 2 3 4 5 6 అని. ఆ స్టెప్స్ ని ఒకదాని తర్వాత ఒకటి ఎగ్జిక్యూట్ చేస్తేనే మీ డాకర్ కంటైనర్ లో ఇమేజ్ అని వెళ్ళి కూర్చుంటుంది. అంటే మీరు మీ అప్లికేషన్ ని డాకర్ గా డిప్లాయ్ చేయాలనుకుంటే డాకర్ ఫైల్లో ఉన్నటువంటి స్టెప్స్ అన్నిటిని ఎగ్జిక్యూట్ చేయాలి. ఈ డాకర్ ఫైల్లో ఏం స్టెప్స్ ఉంటాయి ఇప్పుడు చెప్తాను, ఓకేనా? ఓకే, ఫస్ట్ స్టెప్ చూడండి. మనము కంటైనర్ లో అప్లికేషన్ ని పంపక ముందు ఏం పంపాలి? నేను రన్ టైం. కంటైనర్ లో రెండే ఉంటాయి కదా, ఏముంటాయి? రెండు. రన్ టైం కోడ్, రన్ టైం అప్లికేషన్, అప్లికేషన్ కూడా అప్లికేషన్. సో నేను ఇక్కడ ఏం చెప్తున్నా, ఇక్కడ ఏం ఇస్తున్నా నేను? ఇది రియాక్ట్ అప్లికేషన్, నాకు నోడ్ రన్ టైం కావాలి కదా, నోడ్ రన్ టైం కావాలి. సో ఇక్కడ ఫ్రమ్ నోడ్ 14 ఆల్ పైన డౌన్లోడ్ చేసుకుంటున్నాను. ఇది ఏంటంటే వర్కింగ్ డైరెక్టరీ అంటారు. ఇది ఎక్కడ ఉంటుంది అంటే ఇన్సైడ్ యువర్ కంటైనర్ ఉంటుంది. సో నేను ఒకటి ఏం చేసిన అంటే ఒక సెట్ చేసుకున్నా, ఇయో నాకు యూజర్ సోర్స్ యాప్ అనేది వర్కింగ్ డైరెక్టరీ అని చెప్పుకున్నా. తర్వాత ఏం చేస్తాను అంటే నేను ఇప్పుడు ఎక్కడైతే ఈ కమెంట్స్ ఎగ్జిక్యూట్ చేస్తానో అక్కడ నాకు ఆల్రెడీ నా ప్రాజెక్ట్ కోడ్ ఉంటుంది. అవునా? ప్రాజెక్ట్ కోడ్ ఉంటుంది కదా, దాంట్లో package.json ఫైల్ అని ఉంటుంది తెలుసా? అందులో ఏముంటాయి? కోడ్ కాదు, కోడ్ ఉండేది నార్మల్ సోర్స్ కోడ్ లో. package.json ఏముంటాయి? మీరు ఏ రియాక్ట్ తీసుకున్నా, యాంగులర్ తీసుకున్నా ఖచ్చితంగా ఉండే ఫైల్ వచ్చి package.json. నోడ్ లో కనుక మీరు వర్క్ చేస్తున్నారంటే package.json లేకుండా మీకు ఏ ప్రాజెక్ట్ ఉండదు. ఇక్కడ ఇది రియాక్ట్ ప్రాజెక్ట్ అనుకోండి, ఇక్కడ package.json ఉంది. ఏంటి ఇవన్నీ? ఏంటి ఇవన్నీ? కూడా ఇవి లేకుండా ఈ అప్లికేషన్ రన్ అవ్వదు. సో డిపెండెన్సీస్ కానీ ఫ్రేమ్ వర్క్స్ అంటారు. సో మీ package.json ఫైల్ ని ఫస్ట్ కాపీ చేయాలి. ఎక్కడికంటే ఈ డాట్ స్లాష్ అంటే మీ వర్కింగ్ డైరెక్టరీలోకి కాపీ అవుతుంది. కాపీ అయిన తర్వాత మీరు సారీ ఏంటి ఇల్లే కలిపి ఏటుంది పోరా. అందుకే ఆ ములక్కాడ పులుసు కలిపి నాకు మళ్ళీ చేయి పెట్టి ములక్కాడ లేటు వద్దు నాకు. చికెన్ లో ఉంటుంది కదా చూసి కలిపి. ఇట మాడిపోయిందని ఉందంటున్నావు.
అన్నం ఏంటి ఎక్కువ వేయటం వద్దు, 2 ముద్దలు అస్సలు తిన్న నేను. Sai Kumar, could you please mute yourself? ఓకే ఓకే. గైస్ ఇక్కడ రండి. సో ఈ ప్యాకేజ్ డాట్ జేసన్ ఫైల్ కాపీ చేస్తాము. తర్వాత ఏం చేస్తామంటే ఎన్పిఎం ఇన్స్టాల్ అంటే ఏమవుతుందో తెలుసా? ఇందులో ఉన్న ప్రతి ఒక్క డిపెండెన్సీ అనేది మన ఏజెంట్ మన కంటైనర్‌లోకి డిప్లాయ్ అయిపోతది. తర్వాత ఏం చేయాలంటే ఇప్పుడు ఇక్కడ దాకా మీకు ఏం జరిగింది చెప్పండి ఇక్కడ దాకా? గైస్ ఇక్కడ వరకు ఏం జరిగింది? Package Packages install dependencies అన్ని ఇన్స్టాల్ అయినాయి. ఫస్ట్ Container. నోడ్ ఇన్స్టాల్ అయింది. తర్వాత ఆ అప్లికేషన్ రన్ కావాల్సిన అన్ని డిపెండెన్సీస్ ఇన్స్టాల్ అయిపోయినాయి. అంతేనా? Yes. సాఫ్ట్‌వేర్ రెడీ అయిపోయింది కదా? Yeah. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మన కాపీ అప్లికేషన్ కోడ్ టు ద వర్క్ సారీ గైస్. సో ఇక్కడ మీరు అప్లికేషన్ కోడ్ ని కాపీ చేస్తున్నారు. ఎక్కడ కాపీ చేస్తున్నారు చెప్పండి? కాపీ డాట్ అంటే ఫస్ట్ డాట్ ఏంటంటే సోర్స్ ఈ కోడ్ ఎక్కడ ఎగ్జిక్యూట్ చేస్తున్నారు అక్కడ నుంచి. సెకండ్ డాట్ అంటే వర్కింగ్ డైరెక్ట్ అదేం లేదు, నథింగ్ బట్ ఈ యాప్ లో. సో ఇక్కడ దాకా రన్ టైం రెడీ చేశారు, ఇక్కడ కోడ్ ని కాపీ చేశారు. తర్వాత రన్ బిల్డ్ అంటే ఏమవుతుంది? Build package. Build folder అంటే creator. అదే క్రియేట్ అయితే అంటే ఈ కోడ్ బిల్డ్ అవుతుంది అంతేనా? Yeah. రన్ బిల్డ్ అంటే ఇక్కడ ఉన్న కోడ్ బిల్డ్ అయిపోతుంది. బిల్డ్ అయిన తర్వాత ఇక్కడ నెక్స్ట్ ఏం కావాలి మనకు? పోర్ట్ నెంబర్ కావాలి కదా గైస్. Okay. మనకు ఆ అప్లికేషన్ రన్ చేయడానికి పోర్ట్ నెంబర్, ఆ పోర్ట్ ని ఎక్స్పోజ్ చేసి ఈ లాస్ట్ ఆ అప్లికేషన్ రన్ కావడానికి మీకు గుర్తుందా? ఎన్పిఎం స్టార్ట్ అంటాం మనం, తెలుసా మీకు? Yeah. రియాక్ట్ అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ డాకర్ ఫైల్ ఏం రాశారంటే ఏం రాలేదు మీరు, సింపుల్ మీరు బిల్ పైప్లైన్ లో ఏం రాశారో అది రాశారు అంతేనా? ఫస్ట్ రన్ టైం ఇన్స్టాల్ చేసేసారు, తర్వాత కోడ్ ని కాపీ చేసేసారు, ఆ కోడ్ ని బిల్డ్ చేసేసారు, ఒక పోర్ట్ ని డిసైడ్ చేసుకున్నారు, అప్లికేషన్ రన్ చేస్తారు. సో ఈ స్టెప్స్ అన్ని డాకర్ ఫైల్ లో ఉంటాయి. ఇవన్నీ మీరు కాపీ చేసి రన్ కొట్టేస్తే మీ అప్లికేషన్ డాకర్ కంటైనర్ ఇమేజ్ అనేది క్రియేట్ అయిపోతుంది. అర్థమవుతుందా గైస్? Okay. ఇప్పుడు నేను డాకర్ ఫైల్ అన్నా. ఇదేంటి చెప్పండి? డాకర్ ఫైల్ ఇదేముంది చెప్పండి. ఒక రేపు చూద్దాం సరే, అన్ని ఎక్స్క్యూట్ చేస్తాం కదా, అప్పుడు చూద్దాం. అంటే గుర్తుపెట్టుకున్నాం మన దేంట్లో ఏముంటది, డాకర్ ఫైల్ లో ఏముంటుంది? Application code, runtime. రన్ టైం ఉంటుంది, ఒక వర్కింగ్ డైరెక్టరీ ఉంటుంది, ఇనిషియల్ పార్ట్ ఉంటుంది. గుర్తుందా మీకు? రీస్టోర్ అని గుర్తుందా మీకు? గుర్తుందా రీస్టోర్ అని ఎందుకు వాడతాం? .NET పైప్ లైన్ లో ఫస్ట్ టాస్క్ ఏంటి గుర్తుందా? .NET పైప్ లైన్. ఓకే, Yeah, packages ని రీస్టోర్ చేస్తారు డిపెండెంట్. రీస్టోర్ చేస్తారు. ఓకే, ఇది మళ్ళీ డిస్కస్ చేద్దాం, ఇప్పుడు టైం వేస్ట్ కానీ అది ఇవన్నీ రేపు చేద్దాంలే. కానీ ఇప్పుడు మీకు ఒక సింపుల్ గా డాకర్ కంటైనర్ ఫైల్ అంటే అర్థమైందా? Yeah. అది క్లియర్ గుడ్, అది ఇంపార్టెంట్. దాని తర్వాత మీరు ఏం చేయాలంటే, సరే ఇప్పుడు నాకు ఇప్పుడు ఒక HTML ప్రాజెక్ట్ ని ఈ కంటైనర్ రిజిస్టర్లోకి పెడదామని ఎలా చేస్తారు? దానికోసం మీరు ఏం చేయాలి అని అంటే, సో మీకు ఇప్పుడు దాకా డాకర్ అనేది అర్థమైంది కదండి అందరికి? డాకర్ అంటే ఏంటి, డాకర్ ఫైల్ అంటే ఏంటి, అది క్లియర్ కదా అందరికి? క్లియర్ ఫర్ ఎవ్రీవన్? Yes. Yes. ఓకే గైస్,
అగైన్ వన్ మోర్ కాల్, కొంచెం మా వైఫ్ కాల్ చేస్తుంది, ఇది లేపాల్సిందే, ఒక నిమిషం వెయిట్ చేయండి. ఓకే గైస్, ఇప్పుడు ఏం చేయాలంటే మీరు, ఇది మీ అప్లికేషన్ గైస్, ఇది మీ కోడ్. ఇది ఏం కోడ్ చెప్పండి? అదొక HTML కోడ్ అంతేనా? మరి దీనికి కూడా ఒక డాకర్ ఫైల్ అవసరమా? కావాలి, అర్థమవుతుందా? ప్రతిదానికి మీరు మరి HTMLకి ఏం రన్ టైం ఉంటుంది గైస్? HTML రన్ టైం ఏమి ఉండదు. రస్ట్, అందుకే ఏం ఉండదండి. ఇక్కడ డాకర్ ఫైల్ చూడండి, ఇందులో 2 లైన్స్ ఉన్నాయి. ఒకటేమో ఫ్రమ్ NGINX, మీకు తెలుసా NGINX అంటే ఏంటో? Yeah. ఏంటది? NGINX. ఏంటండి ఇది? ఇట్స్ ఎ వెబ్ సర్వర్. IIS లాగా లైనెక్స్లో వాడుతుంటారు. ఇట్స్ ఎ వెబ్ సర్వర్. సో మీరు ఏం చేస్తున్నారంటే, మొత్తం ప్రాజెక్ట్ ఫైల్స్ని ఈ ఫోల్డర్లోకి కాపీ చేస్తున్నారు. ఆ NGINX అనే వెబ్ సర్వర్లో మీరు ఈ అప్లికేషన్ని డిప్లాయ్ చేస్తున్నారు. డిప్లాయ్ చేయడం అంటే ఏం లేదు, కాపీ పేస్ట్ అంటే. దీంట్లో ఏం బిల్డ్ కమాండ్, రన్ కమాండ్, ఇన్స్టాల్ సాఫ్ట్వేర్ అట్లాంటివి ఏమి ఉండవు, అంతేనా గైస్? Yeah. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక పైప్లైన్ క్రియేట్ చేయాలి. దీనికి పైప్లైన్ క్రియేట్ చేయాలంటే దీనికి ఒకటే పైప్లైన్ ఉంటుంది. బిల్డ్ సపరేట్, రిలీజ్ సపరేట్ ఉండవు అనమాట. ఒకటే సింగిల్ పైప్లైన్ ఉంటుంది. ఒకటే టాస్క్ ఉంటుంది. ఏంటంటే అది డాకర్ అని వెతకాలి. డాకర్ అని కొట్టండి. ఇక్కడ ఇది టాస్క్. బిల్డ్ అండ్ పుష్ అంటే అర్థం ఏంటి? కోడ్ బిల్డ్ చేసిన వెంటనే పుష్ చేస్తుంది. బిల్డింగ్ ఇక్కడే అవుతుంది, పుషింగ్ ఇక్కడ అవుతుంది. జనరల్గా పుష్ ఎక్కడ అవుతుంది? రిలీజ్ పైప్లైన్లో, అంతేనా కదా? Yeah. బిల్డ్ అనేది బిల్డ్ ఇక్కడ రెండు ఒకటే దగ్గర అవుతుంది. అయితే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే, మనకు ఒక సర్వీస్ కనెక్షన్ కావాలి. డాకర్కి సపరేట్ కనెక్షన్ క్రియేట్ చేయాలి. ఎగ్జిస్టింగ్ సర్వీస్ కనెక్షన్ అనేది వర్కౌట్ అవ్వదు. అందుకు మీరు ఏం చేయాలంటే, ఈ ప్రాజెక్ట్ సెట్టింగ్స్లో వెళ్ళి సర్వీస్ కనెక్షన్స్కి వెళ్ళి ఇక్కడ ఒక కొత్త సర్వీస్ కనెక్షన్ క్రియేట్ చేయాలి. ఇక్కడ అజూర్ రిసోర్స్ మేనేజర్ సెలెక్ట్ చేసుకోరు, డాకర్ అని టైప్ చేయండి. డాకర్ రిజిస్ట్రీ సెలెక్ట్ చేసుకోవాలి. పాయింట్ అర్థమైందండి? ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే, మన ఈ రిజిస్ట్రీకి ఒక సర్వీస్ కనెక్షన్ క్రియేట్ చేసుకుంటాం డెవాప్స్. అంటే ఆ కనెక్షన్ ఈ రిజిస్ట్రీని అటాచ్ చేస్తూ ఉంటుంది. ఆ డెవాప్స్ నుంచి పుష్ చేసిన అప్లికేషన్ ఏదైనా ఉన్నా అది ఇక్కడికి వచ్చేస్తుంది. అర్థమైందండి? అర్థమైంది. సో దానికి ఏం చేయాలంటే, ఇది నా URL, ఇది కాపీ చేసుకోవాలి, ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఈ ముందు HTTPS ఉండాలి కంపల్సరీ, ఈ వెనకాల స్లాష్ ఉండాలి. ఈ రెండు మర్చిపోదు. ఇది ఇవ్వకుండా ఎర్రర్ వస్తుంది. సో ఇది ఫస్ట్ ఇది కాపీ చేస్తారు. నెక్స్ట్ డాకర్ ఐడి. డాకర్ ఐడి అంటే ఏం లేదు, మనము గుర్తుందా సర్వీస్ కనెక్షన్ క్రియేట్ చేసేటప్పుడు మనం ఎంట్రో ఐడిలోకి వెళ్ళి ఒక యాప్ రిజిస్టర్ చేసాం కదా? Yes. అదే అలానే ఈ ప్రాజెక్ట్ కూడా ఒక యాప్ రిజిస్టర్ చేయాలి. బ్యాచ్ 86 రిజిస్టర్ చేసేయాలి. ఇక్కడ మనకి ఈ అప్లికేషన్ ఐడి వచ్చిందా, అదే డాకర్ ఐడి పేస్ట్ చేయాలి. పాస్వర్డ్ ఏం లేదు. ఇక్కడ సీక్రెట్స్లో గుర్తుందా, మనం సీక్రెట్ క్రియేట్ చేసాం, Yes. అదే సీక్రెట్ పాస్వర్డ్ అవుతుంది. పాస్వర్డ్ అంతే. ఒక నేమ్ ఇవ్వాలి, తెలుగు డాకర్, చెక్ బాక్స్ ఇచ్చేయాలి, సేవ్ కొట్టాలి. ఇక్కడ ఇంకో పని చేయాలి, గుర్తుంది ఎవరికైనా? దీనికి ఒక రోల్ అసైన్ Permission చేయాలి. ఇవ్వాలి. Role assignment. Yes. రోల్ అసైన్మెంట్ చేయాలి. అజూర్ సబ్స్క్రిప్షన్కి వెళ్ళాలి, ఇక్కడికి వచ్చి యాక్సెస్ కంట్రోల్కి వెళ్ళి కాంట్రిబ్యూటర్ రోల్ చేయాలి. ఇది మనం ఆల్రెడీ చేసాం, అవునా? Yes. సో అయిపోయింది. మన డాకర్ కనెక్షన్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇక్కడ వచ్చి కొత్త పైప్లైన్ క్రియేట్ చేయాలి. ఇక్కడ డాకర్ రాసి ఇప్పుడు ఆ డాకర్ కనెక్షన్ సెలెక్ట్ చేసుకొని, ఇప్పుడు ఇక్కడ డాకర్ కనెక్షన్ మన డాకర్లో అంటే మన కంటైనర్ రిజిస్ట్రీ లోపల సర్వీసెస్లో రెపో ఉంటుంది. ప్రస్తుతం ఇక్కడ ఏం లేదు, ఎంటీ. సో నువ్వు ఇక్కడ ఏం చేయాలంటే ఒక శాంపుల్ రెపో క్రియేట్ చేయాలి.
ఇక్కడ డాకర్ ఫైల్ ఇచ్చేయాలి. ఇచ్చేసారు, డాకర్ ఫైల్ ఇచ్చారు, ఒక రెపో పేరు ఇచ్చారు. ఇంకోటి ఏం చేయాలంటే మీరు మర్చిపోకుండా ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాల్సిన ఏజెంట్ లైనెక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకు చెప్పండి? ఉబుంటూ లేటెస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎందుకు? నువ్వు ఇచ్చిన డాకర్ ఫైల్ లైనెక్స్ కోసం క్రియేట్ చేయబడింది. నువ్వు విండోస్ ఇస్తే ఎర్రర్ వస్తుంది. అక్కడ ఐఎస్ లేదు, అక్కడ NGINX ఉంది. అర్థమైందా అండి గైస్? ఓకే. సో నీ Yes, అప్లికేషన్ కోడ్ రాయబడిన ఓఎస్ నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి. మనం మామూలుగా విండోస్ సెలెక్ట్ చేసుకొని రన్ చేస్తే విండోస్ డజంట్ రికగ్నైజ్ NGINX అని వస్తుందండి. సో దానికోసమే మీరు లైనెక్స్ మిషన్ సెలెక్ట్ చేసుకోవాలి, ఉబుంటూ లేటెస్ట్. ఇది మొత్తం బిల్ అయ్యి ఈ బిల్ పుష్లో అన్నీ అయిపోతాయి. అన్ని అయిపోయి ఇక్కడ నుంచి నాకు అది ఎన్జిక్స్ లేకపోతే ఐఐఎస్ అని మనకి డాకర్ ఫైల్ లో తెలుస్తుందా? డాకర్ ఫైల్లో తెలుస్తుంది. ఓకే. Just a minute. ఇక్కడ ఉన్న పంపు. ఇలా ఒక్కసారి పుష్ అయిన తర్వాత అయిపోయిందమ్మా. ఇది అంతా రన్ అయిపోయింది, ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఎగ్జిక్యూట్ అయిపోయిందంటే ఇక్కడ మనకు ఒక శాంపుల్ అనే ఒక రెపో కనబడుతుంది. అవునా గైస్? అవునా కదా? ఈ శాంపుల్ని క్లిక్ చేస్తే మీకు అప్లికేషన్ కనబడుతుంది. ఇది ఇమేజ్ ట్యాగ్ 670. ఇది ఏంటంటే మనం ప్రతిసారి ఒక బిల్ పైప్ రన్ చేస్తే ఒక బిల్ నెంబర్ వస్తుందా? 670. అదే మన డాకర్ ఇమేజ్ ట్యాగ్. అది ఎలా చెప్తున్నా అంటే నేను ఇక్కడ ఈ పర్టికులర్ పైప్ లైన్ రాసినప్పుడు ఇక్కడ చూడండి, ఇమేజ్ ట్యాగ్ అని ఏం పెడుతున్నా, ట్యాగ్కి బిల్డ్ ఐడి పెడుతున్నా. అంటే నేను బిల్డ్ నంబర్ నెక్స్ట్ టైం మళ్ళీ రన్ చేస్తే మళ్ళీ చేద్దాం. మళ్ళీ రన్ చేస్తే నాకు ఏమొస్తుంది? కోడ్ మార్చి రన్ చేస్తే 671 వస్తుంది. ఇంకో నెంబర్ వస్తుంది కదా. మన ఇమేజ్ కూడా ఆ నెంబర్తోనే క్రియేట్ అవుతుంది. అర్థమైందండి? ఓకే. మరి దీన్ని ఎట్లా యాక్సెస్ చేయాలా? ఇది నా ఇమేజ్, ఇది నా అప్లికేషన్. యాక్చువల్గా ఇది నా అప్లికేషన్, ఇదంతా నా అప్లికేషన్ అనమాట. మరి దీన్ని ఓకే, అప్లికేషన్ క్రియేట్ అయింది, నువ్వు డిప్లాయ్ చేస్తావు, అంతా బాగుంది. మరి నేను ఎట్లా యాక్సెస్ చేస్తా? దానికి ఒక URL, దానికి ఒక IP ఉండాలి కదా. అవునా కదా? అప్లికేషన్ కంటైనర్ లోపలికి వెళ్ళిపోయింది, డిప్లాయ్ అయిపోయిందండి. నెక్స్ట్ ఏంటి? దాన్ని యాక్సెస్ చేయాలి. యాక్సెస్ ఎలా చేస్తామంటే ఫస్ట్ మీకు గుర్తుపెట్టుకోవాలి, యాక్సెస్ కీస్ ఉంటుంది. ఇక్కడ దీన్ని ఎనేబుల్ చేయాలి అడ్మిన్ యూజర్ అని. ఇది ఎనేబుల్ చేయకపోతే మీరు అప్లికేషన్ యాక్సెస్ చేయలేరు. ఇది ఎనేబుల్ చేసిన తర్వాత ఇదే క్లౌడ్లో కంటైనర్ ఇన్స్టెన్స్ అని ఉంటుంది. ఇది క్లిక్ చేయాలి, ఇది క్లిక్ చేయాలి, క్రియేట్. ఇక్కడ ఇన్స్టెన్స్ పేరు ఏంటంటే HTML ప్రాజ్ ఏదో ఒకటి ఇచ్చేయాలి. ఇక్కడ సోర్స్ అనేది ఇప్పుడు నా అప్లికేషన్ ఇమేజ్ ఎక్కడ ఉంది? కంటైనర్లో ఉందా గైస్? అజూర్ కంటైనర్ హిస్టరీలో ఉంది కదా. ఏ హిస్టరీలో ఉంది? HTML అనే దాంట్లో ఉంది. దీంట్లో ఏ రిపోల్ ఉంది? శాంపుల్ దాంట్లో ఉంది. ఇమేజ్ ట్యాగ్ ఎంత? 670. ఇది లైనెక్స్. ఇక్కడ చేంజ్ సైజ్ అంటే ఏమవుతుంది? CPU ర్యామ్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. చేసి ఏమవుతుందండి? పర్ఫార్మెన్స్ ఎక్కువ అవుతుంది, పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. సో ఇప్పుడు నేను కంటైనర్ ఇన్స్టెన్స్ ని క్రియేట్ చేస్తాను. ఈ కంటైనర్ ఇన్స్టెన్స్ ని క్రియేట్ చేస్తే దీనికి URL వస్తుంది. మనకి IP వస్తుంది. అయిపోయింది. ఇక్కడ చూడండి, ఇప్పుడు మనకు ఒక IP అడ్రస్ వస్తుంది. ఇదే నా IP అడ్రస్ అనమాట. దీని వాడే నేను అప్లికేషన్ ని యాక్సెస్ చేస్తాను. అర్థమైందండి? కాన్సెప్ట్ అంతా అర్థమైందా? ఇవన్నీ మీరు క్రియేట్ చేయాలి. ఎలా? ఫస్ట్ మీరు ఏం చేయాలంటే మీకు ఆల్రెడీ కోడ్ ఇచ్చిన. సో ఈరోజు టాపిక్ అసైన్మెంట్ ఏంటి? ఏం చేయాలి? ఫస్ట్ మీరు ఏం చేస్తారు చెప్పండి. క్రియేట్ a repo with the given code in your Azure. నెక్స్ట్ ఏం చేయాలి? క్రియేట్ కంటైనర్ రిజిస్ట్రీ. ఎక్కడ క్రియేట్ చేస్తారు? Azure portal. ఇన్ యువర్ క్లౌడ్. నెక్స్ట్ ఏం చేయాలి? క్రియేట్ a CI/CD pipeline to push the code to the కంటైనర్. దీనికన్నా ముందు ఒక పని చేయాలి. ఏం చేయాలి? యాప్ సర్వీస్. క్రియేట్ డాక్ కనెక్షన్ క్రియేట్ చేయాలి కదా. ఫోర్త్ స్టెప్ ఫస్ట్ చేయాలి మీరు. అవునా? తర్వాత ఏం చేయాలి? ఫైనల్ గా ఇన్స్టెన్స్ క్రియేట్ a docker container instance. AWP ల్యాబ్లకు స్వాగతం. ఉచిత అజూర్ డెవోప్స్ ప్రత్యక్ష ప్రసార తరగతులను వీక్షించడానికి మా యూట్యూబ్ ఛానెల్కు సభ్యత్వాన్ని పొందండి.
మరియు ఇలాంటి మరిన్ని వీడియోల కోసం వివరణలో చూపిన నంబర్ను సంప్రదించండి. సంతోషంగా నేర్చుకోవడం.